వేణుస్వామి వచ్చేసి చాలామందికి తెలుసు. సో ఫిలిం ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అండ్ రాజకీయ పరంగా ఏం జరుగుతుంది ఏంటి అనేది చెప్పేసి తన ఆస్ట్రాలజీ ద్వారా ముందే మనకు తెలియజేస్తుంటాడు. అట్లాంటి ఆస్ట్రాలజీ రీసెంట్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యే విషయం చెప్పాడు. ఏంటి అంటే ప్రభాస్ గారు కానీ, విజయ్ దేవరకొండ కానీ, లేదంటే సమంత కానీ, ముగ్గురులో ఎవరొకరు సూసైడ్ చేసుకుంటారు, చనిపోబోతున్నారు అని చెప్పేసి మాట్లాడాడు. సో దాని మీద మరి ప్రజలు ఏం మాట్లాడతారు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మన ముందు ఒక 5 బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. 100% రాంగ్. ఎందుకంటే వీళ్ళు ఓన్లీ ఇలా ఫేమస్ కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారు అంతే. అంటే ఆల్రెడీ ఫేమస్ అయ్యండి అనేసి కూడా మాట్లాడతారు కదా, ఇలాంటివన్నీ చెప్తే ఫేమస్ అవుతారు అంతే. అంతకుమించి ఏం చేస్తారు చెప్పు. అంటే మస్తు లేదంటారా ఇట్లా? ఏం లేదు కానీ మన విజ్ఞతకే వదిలేయాలి. ఇంకా మనం ఏం చేస్తాం, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఉన్న ఇది అంతా ఎవరి ఇష్టం వాళ్ళది అయిపోయింది. ఎలా అంటే ఇది స్వేచ్ఛ మన సైడ్ ఎక్కువ. ఇష్టం వాళ్ళది ఓకే అన్న, ఎవరిష్టం వాళ్ళది ఓకే. కాకుండా ఏంటంటే ఒక మనోభావాలు దెబ్బతినేలా మాత్రం మాట్లాడొద్దు కదా. అంటే ఇప్పుడున్న జనరేషన్కి మన ఆస్ట్రాలజీ అవి అని నమ్ముతున్నాడు కదా, ఎందుకో నాకు కూడా తెలియదు. మీరు నమ్ముతారా ఆస్ట్రాలజీ? ఓకే, అది ఉంది, దేవుని భక్తి అయితే ఉంది అన్న. ఇప్పుడు వేణుస్వామి గారు ఐడియా ఉంది కదా, సో ఆయన వచ్చేసి ప్రభాస్ గారు కానీ, లేదంటే విజయ్ దేవరకొండ గారు కానీ, సమంత కానీ, ఈ ముగ్గురులో ఎవరో ఒకరు చనిపోబోతున్నారని చెప్పేసి మాట్లాడారు. సో అలా మాట్లాడడం కరెక్టే అంటారా? ఏ ఆస్ట్రాలజీ అయినా సరే అలా మాట్లాడతారంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్ట్ కాదు బ్రో. ఆస్ట్రాలజీ అయినా అది కరెక్ట్ కాదు. అంటే యాక్చువల్లీ ఆస్ట్రాలజిస్ట్ అంటే ఏంటంటే ఏదైనా వాళ్ళ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంది అని వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు సొల్యూషన్ చెప్పాలి. అది యాక్చువల్లీ ఆస్ట్రాలజర్ అంటే అది. కానీ ఇలాగా పబ్లిక్గా ఇలా చెప్పడం కరెక్ట్ కాదు. ఇలా చెప్పడం వల్ల ఏంటంటే ఫ్యాన్స్ మధ్య గొడవలు వస్తాయి. తర్వాత ఫ్యాన్స్ వెళ్ళి వేణుస్వామి మీద కూడా అటాక్ చేయొచ్చు, అలాంటివి కూడా జరుగుతాయి. సో ఇదైతే కరెక్ట్ కాదు. అంటే చచ్చిపోతారని ముందే వెళ్ళి చెప్పడం కరెక్ట్ కాదు కదా. చచ్చిపోతారు అయితే సెకండరీ, అది నిజంగా చచ్చిపోతారు మనం చెప్పలేం. అంతేగాని ఇలా చెప్పేసి వాళ్ళు టెన్షన్ పడతారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా టెన్షన్ పడతారు, ఫ్యాన్స్ కూడా ఇలాగా ఇది అవుతుంది. సో అది బ్రో. సో ఎందుకు చెప్పిందంటే అలా ఎందుకు చెప్పాడు అనేసి అనుకుంటారు మీరు? వేణుస్వామి ఎందుకు చెప్పారన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పబ్లిసిటీ కోసం అయ్యుండొచ్చు. సెకండ్ ఏంటంటే అలా చెప్తే ఏంటంటే సెలబ్రిటీస్ ఇలా స్వామి దగ్గరకు వచ్చేసి ఇలా డబ్బులు ఇచ్చేసి ఇది ఎలాగైనా ఈ దోషం పోవాలి, ఇది తగ్గిపోవాలనేసి అంటే ఏదో బిజినెస్ లాగా. సో అలాగా అది కరెక్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాడికి అసలు ఏం తెలియదు బ్రో. వాడు ఫేమస్ కావడం కోసం సమంత అంటే హీరోయిన్ని, హీరోస్ని వాళ్ళని వాడుకొని వాడు ఫేమస్ అయ్యి సంపాదించుకోవడం తప్పితే ఏం లేదు ఆడ. అంతా డొల్లే. వాడు చెప్పేదంతా సోదే. ఆడ నిజం ఉండదు, ఏముండదు. ఏదో రాయి గుడ్డేట్లో రాయేస్తాడు, తగిలితే తగిలితే లేకపోతే లేదు. వాడి వాడి లైఫ్ స్టైల్ బాగుంటే వాడి జాతకాలు చెప్పు. అది అంటే ఇంతకుముందు కొన్ని జరిగినాయనేసి కూడా మాట్లాడారు కదా. అంటే జరిగినవి ఉన్నాయి, జరగనివి ఉన్నాయి. ఏం చేసిండంటే ఈ జరిగినాడు, జరగని అయితే ఎట్లా బ్రో, వాడికేం వాడి బంధు వాడికి ఏం తెలుసు. అది ఏదో తగిలిని వాడి బొక్క వాడికి ఏం తెలుసు అని. అది నిజంగా ఏ ఆస్ట్రాలజీ అయినా అలా చెప్తారన్నా? ఎవరు అలా చెప్పరు బ్రో. నిజంగా అయితే వాడు ఏంటంటే మెయిన్ సినీ ఇండస్ట్రీ వీళ్ళని టార్గెట్ చేశాడు. హీరోయిన్స్ని, హీరోస్ని వీళ్ళని గట్టిగా టార్గెట్ చేశాడు. చేసి వీళ్ళని అయితే పట్టుకుంటే మంచిగా ఫేమస్ అవుతారు, మనీ వస్తాయి. అది వాడి ప్లాన్ అన్న. అలా వేణుస్వామి మాట్లాడడం కరెక్టే అంటారా? లేదన్న, వాడు పనికి మాలినాడు. ముందు కూడా ఏదో అనేటట్టు ఉన్నాడు కదా, వాకినేనే నాగ చైతన్య సంథింగ్, సమంత నాగ చైతన్య. లేదు, వాడు పనికి మాలినాడు. వాడు అలాగైనా చెప్తూ ఉంటాడు. ఏ ఆస్ట్రాలజీ అయినా అలా మాట్లాడతారా అన్న నార్మల్గా మీకు తెలిసినంతవరకు? అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీకు ప్రాబ్లం ఉందన్న, మీకు పలానా టైం అప్పుడు ఇది అవుతుంది అని చెప్పేసి ఎవరైనా అలా చెప్తారా డైరెక్ట్గా? అలా డైరెక్ట్గా ఎవరు చెప్పరు. అయినా ఇతర వాళ్ళ విషయాల గురించి ఈయనకి ఎందుకు, కామ్గా ఉండడం మంచిది. ఎందుకు చెప్పినా అనుకోవచ్చు అన్న? ఎందుకు చెప్పండి అనుకోవచ్చు అలా? ఫేమస్ అవ్వడం కోసం. ఏదో ఒకటి పనికి మళ్ళీ చూసి ఉండాలి కదా ఫేమస్ అవ్వడానికి.